సో అరెస్ట్కి సంబంధించిన ప్రకటన సివి ఆనంద్ ప్రకటించిన తర్వాత గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడము, గాంధీ హాస్పిటల్లో బేసిక్ మెడికల్ టెస్ట్లు చేయాలి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి ముందుగా. సో ఆ బేసిక్ టెస్ట్లన్నీ చేశారు. ఆ తర్వాత ఆ రిపోర్ట్ తీసుకుని ఇప్పుడు అల్లు అర్జున్ని నాంపల్లి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. నాంపల్లి కోర్టు దగ్గర ఎలాంటి వాతావరణం ఉంది? మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఎంతసేపట్లో అల్లు అర్జున్ని అక్కడికి తీసుకురాబోతున్నారు? మ్యాజిస్ట్రేట్ సిద్ధంగా ఉన్నారా? సో ఏం జరగబోతోంది? నాంపల్లి కోర్టు దగ్గర ఎలాంటి వాతావరణం మీకు కనిపిస్తోంది? ఎస్ సత్య, మరికొద్ది సేపట్లో హీరో అల్లు అర్జున్ను నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు చిక్కట్పల్లి పోలీసులు. ప్రస్తుతం మనం నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నాం. ఇక్కడ పోలీసుల భారీ బందోబస్తు కనిపిస్తోంది. ఒకవైపు లా అండ్ ఆర్డర్ పోలీసుతో పాటుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. నాంపల్లి కోర్టు దగ్గర కూడా భారీ భద్రత కనిపిస్తోంది. అయితే ఈరోజు ఏదైతే 11:45 ప్రాంతంలో హీరో అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మొత్తం అంటే 12కి ఆ టైంలో అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్పడము, ఆ తర్వాత 12:10కి ఆ బెడ్రూమ్లోకి వచ్చేస్తారా అంటూ కూడా నిలదీసినటువంటి అర్జున్ 12:15కి అరెస్ట్ చేయడము, తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకురావడము, మరి కొద్దిసేపటి క్రితమే గాంధీ హాస్పిటల్కి ఏదైతే వైద్య పరీక్షల అనంతరం అక్కడ తీసుకువెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నేరుగా ఇప్పుడు నాంపల్లి కోర్టుకి తీసుకురాబోతున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి పోలీసులు ఏదైతే నాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్ను హాజరుపరుచున్నారు. ప్రధానంగా ఏదైతే వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్తో పాటుగా మరొక వైపు ఏదైతే రిమాండ్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్కి సంబంధించి ఆ కోర్టులో వాటన్నిటిని కూడా ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టుకు సంబంధించినటువంటి జడ్జి ఎటువంటి తీర్పునిస్తుంది? ఎందుకంటే ఇప్పటికే ప్రధానంగా క్వాష్కి సంబంధించి 2 రోజుల క్రితమే హైకోర్టును ఆశ్రయించినటువంటి అల్లు అర్జున్కి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈరోజు 4 గంటలకు ఏదైతే విచారణకు సంబంధించి వాదనలు పోస్ట్పోన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎటువంటి తీర్పు హైకోర్టు నుండి వస్తుందనేది ఒక ఉత్కంఠభరితమైన ఇన్సిడెంట్గా చెప్పుకోవచ్చు. మరొక వైపు ఇక్కడ మాత్రం అంటే ఏదైతే లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఉంటాయో అవి కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. కోర్టుకు సంబంధించినటువంటి ఆర్డర్స్తో ఏమీ ఉండదంటూ కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే నాంపల్లి కోర్టుకు మాత్రం హీరో అల్లు అర్జున్ తీసుకొని వచ్చి పోలీసులు మాత్రం ఇక్కడ హాజరుపరచనున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం పూర్తిగా కూడా పోలీసులు బందోబస్తు కనిపిస్తోంది. రోప్స్ కూడా ఇక్కడ వేశారు. అంతేకాకుండా కోర్టు లోపల కావచ్చు బయట కావచ్చు ఎక్కడ చూసినా కూడా పోలీసుల భారీ బందోబస్తు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు ఏదైతే చిక్కట్పల్లి నుంచి నేరుగా గాంధీ హాస్పిటల్కి వైద్య పరీక్షలకి తీసుకెళ్లేటటువంటి సమయంలో కూడా అటువంటి వాతావరణమే మనం చూసాము. ఇప్పుడు కూడా ఇక్కడ అదే బందోబస్తు కనిపిస్తోంది. ఏ క్షణంలో అయినా సరే నాంపల్లి కోర్టుకు హీరో అల్లు అర్జున్ని తీసుకొని వచ్చి ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అరెస్ట్ చేసినటువంటి విధానం పైన కూడా ఈ రోజు 4 గంటలకు మాత్రం హైకోర్టులో దీనికి సంబంధించి విచారణ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే అల్లు అర్జున్ను ఏ విధంగా పోలీసులు అరెస్ట్ చేశారనే దానికి సంబంధించి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ బాధల్ని వినిపించవచ్చు అంటూ కూడా చెప్పింది కోర్టు. ఈ నేపథ్యంలో కూడా ఈ 4 గంటలకు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అంశాలకు సంబంధించి కూడా వాదనలు వినిపించేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా దానికంటే ముందుగానే ఇప్పుడు నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తున్నారు. కాబట్టి రిమాండ్కి సంబంధించినటువంటి ఆ విషయానికి సంబంధించి రిజెక్ట్ చేయాల్సిందిగా ఒకవైపు ఎవరైతే లీగల్ టీం ఉంటారో అడ్వకేట్స్ వాళ్ళు అల్లు అర్జున్ తరపు నుంచి కూడా వాదనలు వినిపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో జడ్జి ఎటువంటి తీర్పునిస్తారు? రిమాండ్ రిజెక్ట్ చేస్తారా లేదంటే రిమాండ్ విధిస్తారనేది కూడా చూడవలసినటువంటి అంశం. ఎందుకంటే అల్లు అర్జున్కి పట్టినటువంటి సెక్షన్స్ ఏదైతే ఉంటాయో ప్రధానంగా 105 అదైతే నాన్ బెయిలబుల్కి సంబంధించినటువంటి సెక్షన్గా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దాదాపుగా దానికి కూడా ఒక 10 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ జడ్జి ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా చూడవలసినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి గాంధీలో ఏదైతే వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ఇమీడియట్గా ఇటు నాంపల్లి కోర్టుకు తీసుకొస్తున్నారు. ఏ క్షణంలో అయినా సరే ఇక్కడికి నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ మాత్రం హాజరుపరిచేటటువంటి అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా పోలీసుల బందోబస్తు కనిపిస్తుంది. ఒకవైపు నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో పెట్టడంతో పాటుగా దీనికి సంబంధించి రిమాండ్కి ఎక్కువగా ఛాన్సెస్గా కనిపిస్తున్నప్పటికీ కూడా రిజెక్ట్ చేయాల్సినటువంటి అంశాల మీద కూడా అదే విధంగా కూడా విచారణ చేసేటటువంటి అంటే ఏదైతే వాదనలు కూడా వినిపించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కూడా నాంపల్లి కోర్టుకు రావడం జరిగింది. కొంతమంది ఎవరైతే రాజకీయ ప్రముఖులు ఉంటారో వాళ్ళు కొంతమంది అటు బండి సంజయ్ కావచ్చు కేటీఆర్ కావచ్చు వీళ్ళంతా కూడా ఈ అరెస్ట్కి సంబంధించి తప్పుపట్టినటువంటి
ఆ పరిస్థితుల్లో ఆ ట్వీట్లు కూడా చూసుకుంటూనే వచ్చాం. ఇప్పుడు మాత్రం మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో ఏ క్షణంలోనైనా కూడా హాజరుపరిచేటటువంటి అవకాశం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భద్రత కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అటువైపు కోర్టుకు సంబంధించినటువంటి లోపల కావచ్చు బయట కావచ్చు పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసులు కనిపిస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఏ క్షణంలో అయినా సరే ఇక్కడికి మాత్రం అల్లు అర్జున్ని కోర్టులో హాజరుపరిచేందుకు మాత్రం తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సత్య.